అందరికీ జేబీ వెల్కమ్ టు దండోరా మీడియా. నేను మీ జయన్న మాది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క ఉద్యోగం ఉంటుందా, ఊడిపోతుందా? అసలు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎవరు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఉద్యోగ ప్రస్థానం ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక సాధారణ తల్లిదండ్రులు లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి గారు కానిస్టేబుల్ స్థాయిలో ఒక సిఐ గారు చేసినటువంటి అవమానాన్ని భరించలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కష్టపడి దాదాపుగా 4-5 అటెంప్ట్స్ల తర్వాత ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించడం, ఆయన యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి విజయాన్ని, ఆయన యొక్క సక్సెస్ స్టోరీని చాలా మంది ఇన్స్పైర్ అయినారు. చాలా మంది ఆ సక్సెస్ స్టోరీని ఇన్స్టాలో, ఫేస్బుక్ లో అన్నిట్లో కూడా ఆయన గురించి గొప్పగా రాతలు రాసుకున్నారు. ఇంతవరకు ఒక ఎత్తు అయితే, ఈ మధ్య కాలంలో ఆయన జీవితంలో ఉన్నటువంటి చూసినటువంటి ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో, ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారినితో ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో, ఆ మహిళ కంప్లైంట్ ప్రకారం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. జీవితంలో ఎంతో ఉన్నత స్థాయి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి గారు మరి ఇలాంటి కేసులో ఈ విధంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ తిరగడం అనేటువంటిది ఆశ్చర్యకరంగా ఉంది. స్థాయి పెరిగిన తర్వాత, సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ ని, స్థాయిని చాలా హుందాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సక్సెస్ సాధించినటువంటి వ్యక్తికి ఉంటుంది. ఆయన చెప్తూ ఒక న్యూస్ ఛానల్లో ఏం మాట్లాడినారు అని చెప్పేసి ఒకసారి ఈ వీడియోను మనం చూస్తే, నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ చూసి మా నాయనమ్మ అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అందుకే ఆమెని కలుద్దామని చెప్పి నేను ఉల్లపాలెం బయలుదేరి వచ్చాను. అయితే నేను ఎక్కడికి పరారీలో లేనండి. న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణ అధికారులకి మొత్తం నేను సహకరిస్తాను. అదేవిధంగా నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. ఆ వీడియోలో ఆయన నేను ఎలాంటి తప్పు చేయలేదు, కోర్టుల పైన, న్యాయస్థానాల పైన నాకు నమ్మకం ఉంది, నేను న్యాయస్థానాన్ని నమ్ముతున్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు, కోర్టులకు నేను సహకరిస్తానని చెప్పేసి ఈ వీడియోలో ఆయన చెప్పడం మనం గమనిస్తున్నాం. పోలీసుల కథనం ప్రకారము, పోలీసులు కేస్ స్టడీ చేసిన కేసు ప్రకారం, ఎంక్వైరీ ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఆమె పైన హత్యాయత్నం చేశారని, అదేవిధంగా రేప్ చేశారని ఆయన సెక్షన్లు వాళ్ళు పెట్టడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ ఈ సెక్షన్లు కానీ కేసులో ఒకవేళ నిరూపితమైతే ఆయన పరిస్థితి ఏంటి, ఆయన కెరీర్ ఇక ముగిసినట్టేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఏమంటున్నారంటే, ఈయన సక్సెస్ స్టోరీని ఇన్స్టాలో మరి ఆయన పోస్ట్ చేయడం ద్వారా అట్రాక్ట్ అయినటువంటి మహిళా ఐపీఎస్ అధికారి గారు మరి నాతో పరిచయం పెంచుకున్నారు, ఎన్నో రోజుల నుంచి నాకు పరిచయం ఉంది, మరి ఈ మధ్యలో ఆమె నన్ను వేధిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం మనం చూసాం. ఈ అంటే దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కావాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం అనేటువంటిది చాలా విషాదకరం. మరి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తికి మరి ఐపీఎస్ పోస్టింగ్ మరి ఉంటుందా లేదా అన్నటువంటిది రాబోయే కాలంలో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఈ సమస్య అనేటువంటిది బయటపడిన వెంటనే ఇమీడియట్గా ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశాడని, ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశాడని చెప్పడం, అదేవిధంగా హాస్పిటల్లో జాయిన్ కావడం, అలాంటిదేమీ లేదని చెప్పేసి డాక్టర్లు సర్టిఫికెట్ ఇవ్వడం మనము గమనించాం. పోలీసులు ఏం చెప్తున్నారంటే, ఈయన ఏదైతే మహిళా ఐపీఎస్ అధికారి గారు ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటిని ఆయన ఒప్పుకున్నారని చెప్పేసి పోలీసు అధికారులు పత్రికా న్యూస్ ఛానల్ ద్వారా చెప్పడం మనం గమనించాం. చూద్దాం ఈ కేసుకు సంబంధించి రాబోయే కాలంలో ఎలాంటి మరి విషయాలు బయటకు వస్తాయి. ఏది ఏమైనా ఐపీఎస్ అధికారి కావాల్సినటువంటి వ్యక్తి అదే పోలీసులతో మరి అరెస్ట్ కావడం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయము. మరి చాలా సక్సెస్ స్టోరీ కలిగినటువంటి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చితే ఇంకొకరికి ఫార్వర్డ్ చేయమని చెప్పి కోరుకుంటుంది దండోరా మీడియా. థ్యాంక్ యూ.